మ్యాంగో కేక్ చేసుకుందామండి. ఇదిగోండి మ్యాంగో. దీన్ని చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇట్లా చిన్న ముక్కలు చేసుకున్న మ్యాంగోని మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ వేసాక ఇట్లా అయింది మెత్తగా. బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకోండి. ఏ గ్లాస్ తీసుకున్నారో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇందులోనే హాఫ్ కప్ ఇందాక మ్యాంగో చేసాం కదా పేస్ట్ లాగా, అదిను పెరుగు తీసుకోవాలి. ఒక గిన్నెలో పోసుకోండి. ఇదిగోండి సేమ్ గ్లాస్లోనే మామిడికాయ ఇందాక పేస్ట్ చేశాను కదా అది తీసుకుని రవ్వలో వేస్తున్నాను. హాఫ్కి వచ్చింది. ఇదిగోండి హాఫ్ కప్ పెరుగు కూడా వేసాను గిన్నెలో. ఇవి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఏమంది మ్యాంగో, కర్డ్, రవ్వ, సూజీ రవ్వ. ఇలా మళ్ళీ ఒకసారి చెప్తా. 1 కప్ రవ్వ, మ్యాంగో జెల్లీ పేస్ట్ చేసుకుంది అది హాఫ్, కర్డ్ ఫ్రెష్ది అయితే బాగుంటుందండి, లేదు అంటే ఇంట్లో ఉన్నదే వేసేసుకోండి, అది కూడా హాఫ్ కప్. మామిడి పండుగా ఉంటే కనుక ఇది కూడా ఎల్లో కలర్ బాగుంటుందండి. అలా కలిపేసుకున్నాక దీన్ని ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టండి. పెట్టాక తర్వాత చూపిస్తాను. పావు గంట తర్వాత ఇలా ఉంది ఇది, చూసారా? ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుని ఒక హాఫ్ కప్ షుగరును 1/4 కప్ ఆయిల్ పేస్ట్ మిక్సీ జార్లో వేస్తున్నాను. మొత్తం మిక్సీ జార్లో వేసాం కదా. ఇప్పుడు ఆ హాఫ్ గ్లాస్ షుగరు ఇందాక తీసుకున్న గ్లాస్ ఓకేనా. షుగర్ వేసుకున్నాక ఆయిల్ అండి, ఇది 1/4 స్మూత్నెస్ కోసం ఇందులో పోసాను. ఆయిల్ పోసుకున్నాం కదా, ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ మెత్తగా అవ్వేలాగా మిక్సీ వేసాక ఇట్లా వచ్చింది స్మూత్గా. నాకు చుట్టూ షుగర్ ఉంది చూసారా అనుకుని దాన్ని కూడా ఒకసారి శుభ్రం కలిపేసుకుని మిక్సీ వేసుకుని గిన్నెలోకి తీసుకోండి. ఇలా జార్లోకి మొత్తం గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకున్నాక ఇంకో బేకింగ్ సోడా ఇది 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని కలిపేయండి. ఇందులో ఇదిగోండి ఇందాక ఆయిల్ వేసాం కదా, దాని మీద కొంచెం ఎక్కువ పాలు పోసుకోండి. ఇప్పుడు కలిపేసుకోండి దీన్ని. ఇందులో పెట్టుకుని ఇలా ఒక ప్లేటు లేదంటే ఏమైనా షేప్స్ ఉంటే ఆ షేప్స్ దాంట్లో కొద్దిగా నీరు రాసేసి ఇది పోసేసి ఒక 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఉంచండి. ఇదిగోండి ఇలా పోసుకొని పెట్టుకున్నాను కదా, తర్వాత సిమ్లో మీడియంలో పెట్టాను ఫ్లేమ్. క్లోజ్ చేసుకోండి. కరెక్ట్గా ఒక 25 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఒకటైతే ఇలా పెట్టానండి, ఇంకోటి కొత్తగా ట్రై చేసి ఇడ్లీ పాత్రలో పెట్టాను. చూద్దాం ఎలా వస్తాయో. చూసారా ఎలా పొగిందో చక్కగా పిండి. హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ సూపర్ ఉంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మూత తీసి చూపిద్దాం అనుకుంటున్నా కానీ చాలా వేడిగా ఉంది. ఇది మూత కానీ బ్రేక్ అయింది అనుకోండి, మా అమ్మ చంపి పడేసింది నన్ను.